బైక్ యాత్ర చేపట్టారు పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ సంస్థ. రాష్ట్రం మొత్తం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. 1098 అని చెప్పేసి ఉంది. తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ లో మేము కవర్ ఫుడ్, health and education. So where the tribal areas we are providing education. అనవంత సాయం చేయాలి అన్న ఆలోచనే పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ సంస్థ ఏర్పాటుకు కోల్పోతున్న చిన్నారులెందరికో అండగా నిలవాలని. సో 2019లో పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ స్టార్ట్ చేశాను. సో ఇప్పటివరకు రెస్క్యూ చేసిందంటే ఒక 73 మందిని రెస్క్యూ చేశాము. మండల కేంద్రంలో పీపుల్స్ హెల్త్ చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ తిర్యాని పోలీసుల ఆధ్వర్యం 3 నెలలకు సరిపడా శానిటరీ ప్యాడ్స్ కోరికే చర్యలో ఆదిశర మరియు పోచమ్మగూడు ప్రజలకు పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ దుప్పట్లు, స్వెట్టర్ అందజేశారు. చిరు సాయం ఆపదలో ఉన్న వాళ్ల జీవితాలకు కొత్త బాటలు వేయగలదన్న భావనే పీపుల్ హెల్ప్ చిల్డ్రన్స్ అనే సంస్థ ఏర్పాటుకు దారితీసింది. రొడామిస్ట్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ లో చేయడం జరిగింది. ఎంతో పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పిల్లలందరికీ తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు సంతోష్. ఏడాది స్కూల్ బ్యాగ్, స్టేషనరీ కిట్ అందించడం నుంచి మొదలుకుని గిరిజన ప్రాంతాల్లోని అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం. కరోనా కంటే ముందుగా మనకి ఈ ఆకలి చావులు ఓ ఎన్జిఓ దృష్టికి తీసుకెళ్లగా పిల్లలకు ఆశ్రయమిచ్చేందుకు పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. And next we invite on stage people helping children team. phone call every remote district in Telangana. Underprivileged children. Also we are working to the tribal education. They are not accessing primary education. Citizen గా మేము రెస్పాన్సిబిలిటీ అంటే we are youngsters. సో రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్స్ గురించి పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈసారి మేము ఈ ఫ్లడ్స్ కి రిలీఫ్ సో ఆసిఫాబాద్ ట్రైబ్స్ ఇక్కడ బ్లాంకెట్స్ డ్రైవ్ చేయడానికి ఇక్కడికి వచ్చినాం. మన పిహెచ్సి టీం